సముద్రంలో ఈ రెండు చోట్ల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూస్తున్నారు ప్రస్తుతం మబ్బు పట్టిన వాతావరణం అయితే కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ మీద. ఇక్కడ మీరు చూస్తే కనుక మరి ముఖ్యంగా రాయలసీమ నుంచి రాయలసీమ మొదలు పెడితే ఇటు చిత్తూరు, నగరి, తిరుపతి, మదనపల్లి, రాయచోటి, కదిరి, పులివెందుల, కడప, గూడూరు, నెల్లూరు, కావలి, కందుకూరు, ఒంగోలు, మార్కాపూర్, అలాగే వినుకొండ, చీరాల ఈ ప్రాంతాలతో పాటు విజయవాడ మీద కూడా ఇది మేఘావృతమై ఉంది. అక్కడక్కడ వర్షాలు పడుతోంది. వర్ష తీవ్రత మాత్రం కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే మాత్రం ఈ ప్రాంతంలో ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నేను ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది ఫేంజల్ తుఫాను. కాస్త జూమ్ అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఫేంజల్ తుఫాను. ప్రస్తుతం ఇది అరేబియా సముద్రంలో కంటిన్యూ అవుతోంది. అరేబియా సముద్రంలో కంటిన్యూ అవుతూనే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో మనం మాట్లాడుకుంటోంది. ఇదే మరికొన్ని రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో దాదాపుగా సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇటు ఆగ్నేయ బంగాళాఖాతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నైరుతి బంగాళాఖాతం నుంచి ఇటు గాలులు వేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం అటు తూర్పు గాలులు కూడా కాస్త మనకి కనిపిస్తున్నాయి. ఇటు తూర్పు గాలులు కావచ్చు, దాంతోపాటు పశ్చిమం నుంచి వస్తున్న గాలులు, దాంతోపాటు ఉత్తరం నుంచి అంతగా కనిపించట్లేదు. కానీ ఈశాన్య గాలులు కూడా ఇక్కడ మనకి వీస్తున్నాయి. దాంతోపాటు ఈశాన్య గాలులు, తూర్పు గాలులు, పశ్చిమ గాలులు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలులు, నైరుతి నుంచి కాస్త వస్తున్న గాలులు, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక అల్పపీడనంగా మనకి కనిపిస్తోంది. ఇదే కాస్త డైవర్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇది డైవర్షన్ తీసుకొని ఉత్తరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తరం వైపు ప్రయాణించే సందర్భంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు కావచ్చు, లేకపోతే ఇటు భారతదేశం వైపు మూవ్ ఆన్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం, ఒకసారి క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడి నుంచి దీన్ని ఆ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇది మనకి కాస్త ఇబ్బంది పడుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం వదిలే ప్రయత్నం అయితే చేయొద్దు. ఒక్కసారి చూద్దాం ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది. దాదాపుగా ఇక్కడైతే మాత్రం 15 కిలోమీటర్లు, గంటకు 15 కిలోమీటర్లు ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈ డైరెక్షన్లో, అంటే తూర్పు దాంతోపాటు సౌత్ ఈస్ట్కి సంబంధించి ఇటువైపు ఉంది. ఇటువంటి సినారియో. ఇంట్రెస్టింగ్గా 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఇక్కడ. కానీ ఇది ఒకవేళ ఇక్కడ కనెక్ట్ అయితే కనుక, ఎందుకంటే సినారియో మారుతుంది, ఒకసారి నేను ప్లేస్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు 4వ తారీఖు కదా, 4వ తారీఖు నుంచి ముందుకు వెళదాం. ఎలా మారబోతోంది మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ సినారియో మారిపోతూ ఉంటుంది. 4వ తారీఖు 5వ తారీఖుకి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ సినారియో ఇది ఇలా ఈస్ట్ సౌత్ ఈస్ట్ వైపు, అంటే ఇక్కడ ప్రెసెంట్ సినారియో ఇది ఇలా ఉత్తరం వైపు కదులుతోంది, వాయువ్యం వైపు వెళుతుందా. ఒకవేళ ఇది శుక్రవారం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటే కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది క్రమేణీ బలపడితే, అంటే 6వ తారీఖుకి సంబంధించి ఈరోజు 4వ తారీఖు, 5 లేదా 6వ తారీఖు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది బలపడితే కనుక ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం అది మరింత ముదిరే అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ బలపడే అవకాశం ఉంటుంది. బలపడిన తర్వాత ఇది వాయువ్యం వైపు కదులుతూ అంటే ఇది ఆగ్నేయ వైపు ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తర్వాత టువర్డ్స్ వాయువ్యం వైపు వెళ్ళే అవకాశం ఉంది. దాదాపుగా మనకి 6వ తారీఖు, అంటే శుక్రవారం కల్లా క్లారిటీ శుక్రవారం కావచ్చు, శుక్రవారం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి నేను గాలుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గాలుల తీవ్రతకు సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక గాలుల ప్రభావం అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆ గాలుని నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి, గాలుల తీవ్రత మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఉత్తర వైపు నుంచి గాలులు కొన్ని వీస్తున్నాయి. దాంతోపాటు ఈశాన్య నుంచి కూడా కొన్ని గాలులు ఉన్నాయి. దాంతోపాటు తూర్పు నుంచి కొన్ని గాలులు వస్తున్నాయి. ఇటువంటి సినారియోలో దాంతోపాటు మీరు చూస్తే ఇక్కడ మాల్దీవ్స్ కావచ్చు, ఇటువైపు నుంచి పశ్చిమ గాలులు వస్తున్నాయి. అంటే హిందూ మహాసముద్రానికి బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇటు మాల్దీవ్స్ నుంచి పశ్చిమ గాలులు వస్తున్నాయి. పశ్చిమ గాలులు ఇవన్నీ కూడా ఇక్కడ ఆ వాక్యూమ్ అనేది క్లియర్గా ఉంది. ఆ వాక్యూమ్లో ఇక్కడ నిండే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఇక్కడ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా ఒక అంచనా ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. బలపడితే వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది తుఫానుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ అంశానికి సంబంధించి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి
ఒకసారి సైక్లోన్ ట్రాకర్ నేను ఆన్ చేసే ప్రయత్నం చేస్తాను సో దట్ మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో దట్ ఐ కెన్ ఆన్ సైక్లోన్ ట్రాక్. ఇదిగోండి. సో మనకి యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ప్రస్తుతం సైక్లోన్ ట్రాక్లో ఇది ఒకటే చూపిస్తుంది. ఇది ఫెంజల్ తుఫాన్కి మాత్రమే కనిపిస్తోంది. ఇది కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా, ఎందుకంటే ఇది త్వరగా క్లియర్ అయితే కనుక గాలుల మీద క్లారిటీ వస్తుంది. లేకపోతే ఇది ఏం చేస్తుందంటే ఆ ఏరియాలో ఉన్న గాలులు కూడా లాగేసుకుంటుంది, గుంజేసుకుంటూ ఉంటుంది. సో అటువంటి సినారియోలో ఇటువైపు వెళ్ళే గాలుల మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా, ఒకసారి నేను చెప్పడం కదా, ఒకసారి మీరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇది కనుక తన గమ్యాన్ని ప్రయాణాన్ని ముగించుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ సినారియో చూస్తే కనుక మారుతోంది. ఇదిగో మీరు చూడొచ్చు, కాస్త బ్లూయిష్గా కనిపిస్తోంది, మనకు కనిపిస్తోంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ ఇది బలపడితే కనుక ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. సో అటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నేను కాస్త మరింత క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెషర్ ఏర్పడే అవకాశం ఉందా, ప్రెషర్కి సంబంధించి ఎటువంటి ఉన్నాయనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడ ఇదిగోండి, ఆల్రెడీ లో ప్రెషర్, ఎలాంటి లో ప్రెషర్కి సంబంధించి అల్పపీడనం ఇక్కడ ఆల్రెడీ కొనసాగుతోంది. దాని రేడియస్ మీరు చూడొచ్చు. దాంతోపాటు మరొక అల్పపీడనానికి సంబంధించి అనేది చర్చ జరుగుతుంటుంది. ఇదిగో మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇదిగో మరొక సినారీ ఇక్కడ లో ప్రెషర్ కనిపిస్తోంది. దీంతోపాటు ఇక్కడ మనకి క్లారిటీగా రావాలంటే ఇంకొక 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది, ఒక సర్క్యులేషన్ ఫామ్ అయితే మాత్రం ఉంది, ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తుంది. సో ఇటువంటి సినారియోలోని ఇటు ఆంధ్రప్రదేశ్ మీద, తర్వాత దాంతోపాటు ఇటు తమిళనాడు మీద కూడా ఇంపాక్ట్ అనేది మనకి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి నేను శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శాటిలైట్ ఇమేజెస్కి నేరుగా వెళ్ళిపోదాం సో దట్ మనకి ఇంకా పిక్చర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. పిక్చర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ రోజు గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, శాటిలైట్ మ్యాప్స్ మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇది అరేబియా సముద్రంలో ప్రస్తుతం ఫెంజల్ తుఫాను కంటిన్యూ అవుతోంది. డైరెక్షన్ మీరు చూసుకుంటే పశ్చిమ దిశగా కదులుతోంది. ఆ తర్వాత ఇదిగో ప్రస్తుతం బంగాళాఖాతానికి మనకి ఆందోళన గురి చేస్తున్న ఒకే ఒక అంశం బంగాళాఖాతానికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ చిన్న ద్రోణి కావచ్చు, ఆవర్తన ప్రభావం కావచ్చు, లేదా దీన్ని రిమినిసెన్స్ అంటూ ఉంటారు. అంటే ఫెంజల్ తుఫాన్కి సంబంధించి ప్రభావం మిగిలిపోయిందని అంటూ ఉంటాం కదా సాధారణంగా, అలాంటిది. సో ఇటువంటి పరిస్థితి అంతా కూడా బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇటు అండమాన్ నికోబార్ దీవుల దగ్గరికి సంబంధించి, అలాగే ఇటువైపు అంటే దాదాపుగా చెప్పుకుంటే ఆగ్నేయ బంగాళాఖాతం కింద చెప్పుకోవచ్చు. హిందూ మహాసముద్రంలో ఆ సినారియో ఉంది. గాలుల తీవ్రత గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రభావం ఇది దాదాపుగా మనకి ఇంకొక 2 రోజులు, అంటే ఈరోజు బుధవారం, శనివారం అంటే గురువారం లేదా శుక్రవారం కల్లా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కనుక ఇది ముదిరితే అంటే ఇంత బలపడింది అనుకుందాం, బలపడితే కనుక అల్పపీడనంగా మారే అవకాశం, అల్పపీడనం వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉంది. దాదాపుగా మనకి ఇది ప్రభావం వారం రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే మాత్రం ఇది మనకి క్లారిటీ రావాలంటే ఇంకొక 2 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ అలర్ట్ అయితే మాత్రం కాస్త కొడుతోంది. కానీ ఇది క్లారిటీ రావాలంటే మాత్రం 2 డేస్ పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజుకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఆ ఇంపాక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ కూడా అలర్ట్ ఇచ్చింది. దాదాపుగా 2 రోజుల పాటు ఇంకా వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హెరిటేజ్ పార్వతీపురం మన్యం, మరి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి మీరు చూస్తే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. భారీ వర్ష సూచన అంత కాకపోయినా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ రోజు రేపు కూడా ఎల్లో అలర్టే జారీ చేస్తుంది ఉత్తర కోస్తా ఆంధ్రాకి. అలాగే దాంతోపాటు అంబేద్కర్ కోనసీమకి, ఏలూరుకి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలకి ఇక్కడ నేను ఈ 3 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మిగిలిన వాటికి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తే అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి కూడా సేమ్ ఇటువంటి అలర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు రేపు కూడా కంటిన్యూ అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాకు, కృష్ణా జిల్లాకు చూసుకున్న అదే అలర్ట్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు ఈ 4 జిల్లాలకు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు
శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప సంబంధించి మాట్లాడుకున్నప్పుడు తిరుపతి, చిత్తూరు ఈ 4 జిల్లాలకు కూడా సేమ్ అలర్ట్ కంటిన్యూ చేయడం జరుగుతోంది. వాతావరణ శాఖ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇప్పుడు ఒకసారి తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇక్కడ ఒకటే చెబుతోంది, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ హెచ్చరికలు 4వ తారీఖు నుంచి దాదాపుగా మనకి 9వ తారీఖు వరకు కంటిన్యూ అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంచనాలు ఉన్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అంటే పెద్దగా భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మీరు ఇప్పటికీ చూస్తే కనుక ఒక్కసారి అలా ఆకాశం వైపు చూసే ప్రయత్నం చేయండి. తూర్పు నుంచి పడమర వైపు మేఘాలు వెళుతున్నాయి. సరదాగా ఒక్కసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. మీరు చూస్తున్న ఆ మేఘాలే ఫేంజల్ తుఫానుకు సంబంధించి ఆ బ్యాన్స్ అనుకోవచ్చు, లేకపోతే అటువైపు వెళ్తున్న మేఘాల కింద అనుకోవచ్చు. ఒక్కసారి మీరు అలా బయటకు వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఫేంజల్ తుఫానుకు సంబంధించి మిగిలిపోయిన ప్రభావం కావచ్చు, లేకపోతే ఒకసారి మేఘాలు మీరు కనుక గమనిస్తే పశ్చిమ వైపు కదులుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఈస్ట్ వైపు నుంచి వెస్ట్ వైపు వెళుతున్నాయి, ఆ డైరెక్షన్లో వెళ్తున్న సినారియో. సో ఈ నేపథ్యంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు సంబంధించిన వర్ష